బీసీవై పార్టీ ఈరోజు ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండడానికి రామచంద్ర యాదవ్ గారు మాకు ప్రీవియస్ సభ్యులందరినీ పంపించడం జరిగింది. ఇవాళ సందర్భంగా అంత్యక్రియలకు మేమందరం మద్దతుగా పలికడం జరిగింది. కాబట్టి ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నో మాటలు చెప్పి ఆర్టీసీలను బాగా మభ్యపెట్టి ప్రైవేటు సంస్థలకు ఆర్టీసీని అప్పచెప్పడానికి ఒక పరిజ్ఞానం పలికింది. కాబట్టి ఆయన దగ్గర 5 మంత్రి పదవులు పెట్టుకొని ఆ 5 మంత్రి పదవులు దగ్గర పెట్టుకొని కార్మికులందరినీ బాగా ఇబ్బందిగా పెట్టడం జరుగుతుంది. అలాగే పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు ఒక గౌడు బీసీ బిడ్డ చనిపోతే కూడా నువ్వు ఆర్టీసీ మంత్రిగా ఉండి కూడా ఏం చేయలేకపోయినావు బిడ్డలు. నువ్వు ఈరోజు ఖచ్చితంగా నీ పదవికి నీ దానికి మొత్తం రాజీనామా చేస్తే ఆయన ఆత్మకు శాంతి ఉంటుందని కోరుతున్నా. కానీ తెలంగాణ ఉద్యమంలో మన ఆర్టీసీ ఎంతో ఉద్యమంలో పాల్గొని సహకరించి ఆ రోజు కూడా ఉద్యమాన్ని కేసీఆర్ గారు ఆర్టీసీని పక్కతో పట్టించి ఉద్యమం లేకుండా కార్మికులకు ఒక నాయకుడు లేకుండా తీసేసిన ఘనత కేసీఆర్ది. మరి ఈరోజు అదే పద్ధతిలో నువ్వు వాదిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ పుట్టిన గతే నీకు పడుతుంది బిడ్డ. నువ్వు కూడా జాగ్రత్త. కానీ రెడ్డిల రాజ్యం నేను అంటున్నా, పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నా, నువ్వు బీసీ బిడ్డవా లేదా రెడ్డి గారికి పుట్టిన బిడ్డవా? మరి ఎందుకు ఈరోజు స్పందించలే? ఎందుకు నువ్వు మాట్లాడలే? ఈరోజు బీసీవై పార్టీ తరఫున బోడే రామచంద్ర యాదవ్ గారు బాధితులకు అండగా ఉండి ఈరోజు మేము పోయి మాట ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ తరఫున ₹1 కోటి వాళ్ళకు బాధితులకు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే ఒకరికి సెక్రటరీ ఏరియాలో ఒక అబ్బాయికి డ్యూటీ ఇవ్వాలి. అబ్బాయి కూడా ఒక అమ్మాయి ఉంది. అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి అబ్బాయి 26 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన కూడా ఉద్యోగం ఇవ్వాలని మా యొక్క